మనందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై సుప్రీంకోర్టు లాయర్ రాకేష్ కిషోర్ గారు షూ విసిరేశారు. దీని గురించి లాయర్ గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ జడ్జికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలు విషయం ఏంటంటే, ఖజురహో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహానికి తల విరిగిపోయింది. అయితే ఆ విగ్రహాన్ని పునరుద్ధరించేలాగా ఆర్డర్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో మనలాంటి హిందూ ఒకరు పిటిషన్ వేస్తే చీఫ్ జస్టిస్ గారు ఆ పిటిషన్ రిజెక్ట్ చేసి, నువ్వు పెద్ద విష్ణు భక్తుడు కదా, వెళ్ళి విగ్రహాన్ని అడుగు, లేకపోతే నీ దేవుణ్ణి అడుగు, నీ దేవుడు వైకుంఠం నుండి వచ్చి కొత్త విగ్రహాన్ని ఇస్తాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడారు. అత్యున్నత ధర్మస్థానం మీద కూర్చొని న్యాయం చేయకపోగా ఒకరి నమ్మకాన్ని ఎగతాళి చేశారు. ఇది చాలా తప్పు. లాయర్ గారు మాట్లాడుతూ, నా చేత ఈ పని శ్రీ మహావిష్ణువే చేయించాడు. నేను జైలుకు పంపినా, నన్ను ఉరి తీసినా నేను రెడీ. సనాతన ధర్మాన్ని అవమానిస్తే వాళ్ళు ఎవరైనా సరే, ఎంత అత్యున్నత పదవిలో ఉన్నా సరే మా హిందువులు వదిలిపెట్టరని లాయర్ గారు అన్నారు. నిజానికి చీఫ్ జస్టిస్ గారు హిందువులకు క్షమాపణ చెప్పాలి. అసలు ఈ విషయం మొత్తం